ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యలు, కొలిక్కి కాని సమస్యలు, ఉద్యోగుల పంపిణీ వంటివి పరిష్కారం చేసుకుందామని కోరారు. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు, రేవంత్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. గతేడాది రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఆ పార్టీ సొంతంగా 135 సీట్లు దక్కించుకోగా జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. మొత్తం 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో 4వసారి సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న ఆయన ప్రమాణ స్వీకారం చేయనుండగా అందరూ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్కు చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబును కలిసేందుకు బుధవారం ఉదయం ఆయన నివాసానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చారు. ఆ క్రమంలోనే సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. సీఎస్తో చంద్రబాబు భేటీ సుమారు అరగంట పాటు సాగింది. పలు అంశాలపై సీఎస్ నుంచి చంద్రబాబు వివరాలు తీసుకున్నారు. అయితే శుక్రవారం ఢిల్లీలో ఉన్న చంద్రబాబును నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ వెంటనే చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పలు విషయాలపై బాబుతో రేవంత్ చర్చించనున్నట్లు తెలియవచ్చింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమికి బాబు మద్దతివ్వాలని కోరనున్నట్లు తెలిసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీలో రహస్యంగా సమావేశం అవ్వనున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.